మనం ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం ఆ స్టాక్ని రైట్ వాల్యుయేషన్లో కొన్నావా లేదా ఎక్స్పెన్సివ్గా కొన్నావా అని చెప్పి కామన్గా మన అందరికీ డౌట్ వస్తుంది కదా. అది కూడా మన స్టాక్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ స్టాక్ ప్రైస్ పడుతుంది అనుకోండి, ఈ డౌట్ ఇంకా పెరిగిపోద్ది. సో మనం ఏదైనా స్టాక్ని కొనేటప్పుడు ఆ స్టాక్ రైట్ వాల్యుయేషన్లో ఉందా, లేకపోతే ఎక్స్పెన్సివ్గా ఉందా, లేదా మనకు చీప్గా దొరుకుతుందా తెలుసుకోవడానికి టైం టెస్టెడ్ కొన్ని వాల్యుయేషన్ మ్యాట్రిక్స్ ఉన్నాయి. నవ్వు ఈ వాల్యుయేషన్ మ్యాట్రిక్స్లోని కామన్గా అందరూ ఈజీగా యూజ్ చేయగలిగే వాల్యుయేషన్ మ్యాట్రిక్స్లు ఏవైతేనే ఆ పారామీటర్స్ని నేను మీకు ఈ వాల్యుయేషన్ సిరీస్లో ఫస్ట్ నేర్పిస్తాను. దాని తర్వాత అడ్వాన్స్డ్ వాల్యుయేషన్ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా నేను ఈ సిరీస్లో మీకు నేర్పిస్తాను. సో ఈ ఎక్స్పర్ట్ల స్టాక్ సెలెక్షన్ నేర్చుకునే సిరీస్ ఏదైతే ఉందో ఈ సిరీస్లోని వాల్యుయేషన్ సిరీస్ని ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ది సిరీస్ నౌ. మార్కెట్లో మీకు కొంతమంది వాల్యుయేషన్ పారామీటర్స్ని ఎందుకు ఎలా యూజ్ చేయాలో నేర్చుకోకుండా కొన్ని వాల్యుయేషన్ పారామీటర్స్ని బట్టి పెట్టేసి ఈ రేంజ్లో ఉంటే స్టాక్ని కొనాలి, ఈ రేంజ్లో ఉంటే స్టాక్ని అమ్మాయాలి అని చెప్పి మాట్లాడుతుంటారు. బట్ కానీ మీరు అలా చేశారు అనుకోండి, యూ విల్ బికమ్ ఎ గుడ్ వాల్యూయర్ బట్ కానీ నాట్ ఎ గుడ్ ఇన్వెస్టర్. ఎందుకంటే మీరు ఓన్లీ వాల్యుయేషన్ పారామీటర్స్ బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకుంటున్నారనుకోండి, మీరు ఎప్పటికీ అమెజాన్, యాపిల్, గూగుల్ లాంటి ఆర్ ఎనీ న్యూ ఏజ్ బిజినెస్లు ఏవైతే ఉంటాయో వాటిలో ఎప్పటికీ ఇన్వెస్ట్ చేయలేరు. సో యాజ్ ఏ గుడ్ ఇన్వెస్టర్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఏదైనా కంపెనీని అసెస్ చేసేటప్పుడు ఆ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఏంటి, అండ్ ఆ కంపెనీ గ్రో అవడానికి ఉన్న స్ట్రెంత్ ఏంటి, అండ్ ఆ కంపెనీ ఏదైతే ఇండస్ట్రీలో ఉందో ఆ ఇండస్ట్రీకి ఉన్న గ్రోత్ ఆపర్చునిటీ ఏంటి, అంటే ఆ ఇండస్ట్రీ గ్రో అవ్వగలిగినట్టయితేనే కంపెనీ గ్రో అవుతుంది కదా. అండ్ ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఎలా అసెస్ చేయాలి, ఇవన్నిటి మీద అంటే ఈ క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఏం చెప్తానంటే, ఓవరాల్ మనం ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి వద్దు అని డెసిషన్ తీసుకోవడానికి 70-80% వెయిటేజ్ మనం వీటికి ఇవ్వాలి, వాల్యుయేషన్కి 20-30% వెయిటేజ్ ఇస్తే సరిపోతుంది. అందుకని మీకు గుర్తున్నట్టయితే ఈ ఎక్స్పర్ట్ల స్టాక్ సెలెక్షన్ నేర్చుకునే సిరీస్ ఏదైతే నేను మీకు నేర్పిస్తున్నానో ఈ సిరీస్లో మ్యాక్సిమం టైం నేను వీటికే స్పెండ్ చేశాను. ఎందుకంటే బికాస్ ఇవి 70-80% వెయిటేజ్ అన్నమాట మనం ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి వద్దని డెసిషన్ తీసుకోవడానికి. సో మీరు ఒకవేళ ఈ వాల్యుయేషన్ వీడియోస్కి డైరెక్ట్గా వచ్చినట్టయితే వాల్యుయేషన్ వీడియోస్ని ఫాలో అవ్వండి. బట్ కానీ నేను స్ట్రాంగ్గా ఏం రికమెండ్ చేస్తానంటే, ఫస్ట్ థింగ్ మేనేజ్మెంట్ ఎలా అసెస్ చేయాలో నేర్పించాను ఆ వీడియోస్ని, అలాగే బ్యాలెన్స్ షీట్, అండ్ అలాగే మీరు ఇండస్ట్రీని ఎలా అసెస్ చేయాలి, ఇండస్ట్రీలో గ్రోత్ ఎంత ఉన్నది అండ్ ఆర్ ఆ ఇండస్ట్రీ చచ్చిపోతుందా, ఇలాంటివి ఎలా అసెస్ చేయాలన్నది కూడా నేను మీకు ఇండస్ట్రీ అనాలిసిస్లో నేర్పించాను. సో ముందున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ని తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఎంటైర్ సిరీస్ని నేను ఎండ్ కార్డ్లో ఉంచుతాను. సో ఆ వీడియోస్ని ఫాలో అయినట్టయితే మీకు ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయడానికి 70-80% డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నేను ఏవైతే వాల్యుయేషన్ పారామీటర్స్ నేర్పిస్తున్నాను దీంతో మీకు ఏంటంటే బిజినెస్ గురించి అర్థమైన తర్వాత ఆ స్టాక్ మనకి కరెక్ట్ వాల్యూలో దొరుకుతుందా లేదా అసెస్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఇంటర్వ్యూలో చెప్పిన విధంగా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఈజీగా అర్థం చేసుకోగలిగి అండ్ ఈజీగా యూజ్ చేయగలిగి వాల్యుయేషన్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ముందుగా నేర్పిస్తాను. కాకపోతే ఇవి నేర్పించడానికి నేను మీకు ఫీజు చార్జ్ చేస్తున్నాను. నా ఫీజు ఏంటో మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. ఈ వీడియోకి నేను టార్గెట్ ఇస్తున్నాను. ఈ వీడియోకి 10,000 లైక్స్ అండ్ 2,000 షేర్స్, ఇది నా ఫీజు. ఈ ఫీజు తొందరగా వచ్చేసినట్టయితే నేను నెక్స్ట్ వీడియోస్ ఏవైతే ఉంటాయి ఈ వాల్యుయేషన్ సిరీస్లోని తొందరగా అప్లోడ్ చేసేయడానికి ప్రయత్నిస్తాను. ముందుగా నేను ఈ కామన్గా ఈజీగా యూజ్ చేయగలిగే పారామీటర్స్లోని ఫస్ట్ పారామీటర్ పిఈ రేషియో. ఈ పిఈ రేషియోని మనం ఎలా అర్థం చేసుకోవాలి, క్యాలిక్యులేట్ చేయడం ప్రతి ఒక్కరు మీరు గూగుల్ చేసినా దొరికేస్తుంది. క్యాలిక్యులేట్ చేయడంతో పాటు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది కూడా మీకు ఇప్పుడు నేర్పిస్తాను. నవ్వు ఈ పిఈ రేషియో ఫార్ములా మనం చూసినట్టయితే కరెంట్ షేర్ ప్రైస్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ షేర్ ప్రైస్ ఏదైతే ఉన్నదో దాన్ని ఆ కంపెనీ యొక్క ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్తో డివైడ్ చేస్తే మనకి పిఈ రేషియో వస్తుంది. నవ్వు చాలామందికి డౌట్ ఉంటుంది, ఈపీఎస్ ఎలా కనుక్కుంటాం, ఈపీఎస్ ఎలా కనుక్కోవాలో నేను మీకు మన ఛానల్లో రన్ చేసిన స్టాక్ మార్కెట్లో ఏబిసిడీల్ సిరీస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ కానీ చాలామంది చూసి ఉండకపోవచ్చు, ఆ చూసినా మర్చిపోయి ఉండొచ్చు, కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈపీఎస్ ఫార్ములా చూసినట్టయితే నెట్ ఇన్కమ్ అంటే ఏంటి, సింపుల్ ఆ కంపెనీ జనరేట్ చేసే ప్రాఫిట్. ఈ ప్రాఫిట్లోంచి వాళ్ళు ఏమైనా ప్రిఫరెన్షియల్ ఈక్విటీ ఇచ్చారనుకోండి, ఆ ప్రిఫరెన్షియల్ డివిడెండ్స్ ఇస్తారు కదా, దాన్ని తీసేయాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లోని ఈ పార్ట్ ఉండదు కాబట్టి మనం స్కిప్ చేసేయచ్చు. సో మనం కంపెనీ జనరేట్ చేసిన ప్రాఫిట్ని ఆ కంపెనీ యొక్క టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఏవైతే ఉంటాయో దాంతో డివైడ్ చేసినట్టయితే మనకి ఈపీఎస్ వస్తుందన్నమాట. నేను మీకు ప్రాక్టికల్ ఏదైనా కంపెనీ ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేసి ఇప్పుడు చూపిస్తాను. నేను బీఈసీ సైట్ ఓపెన్ చేశాను. లెట్ మీ ఓపెన్ టాటా ఎల్ఎక్సీ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఈ టాటా ఎల్ఎక్సీ యొక్క టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్ కౌంట్ ఏదైతే ఉన్నదో ఆ టోటల్ నెంబర్ మనకు దొరుకుతుంది. ఈ టాటా ఎల్ఎక్సీ యొక్క అవుట్ స్టాండింగ్ షేర్ కౌంట్ ఎంత ఉన్నది, 6,22,76,440.
6,22,76,440. నౌ టాటా ఎల్ఎక్సీ జనరేట్ చేసిన ప్రాఫిట్ ని చెక్ చేద్దాం. ఇక్కడ మీరు బీఎస్సీలోని ఫైనాన్షియల్స్ మీద క్లిక్ చేశారనుకోండి, రిజల్ట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి క్వార్టర్లీ బ్రేకప్ వస్తుంది. ఇక్కడ యాన్యువల్ ట్రెండ్ కొట్టామనుకోండి, యాన్యువల్ బ్రేకప్ వస్తుంది. మనం క్వార్టర్లీ తీసుకుందాం, సింపుల్ మన క్యాలిక్యులేషన్ అది కావాలి. ఇక్కడ మనం చూసినట్టయితే లాస్ట్ క్వార్టర్లో టాటా ఎల్ఎక్సీ ఎంత ప్రాఫిట్ జనరేట్ చేసింది, 113 crores ప్రాఫిట్ జనరేట్ చేసింది. లెట్ మీ ఇన్పుట్ దట్ నెంబర్ 113 crores 38 lakhs. నేను ఇక్కడ డెసిమల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇగ్నోర్ చేసేస్తున్నాను, ఎందుకంటే బికాస్ మనకి ఎగ్జాక్ట్ నెంబర్ అవసరం లేదు కదా, ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలిస్తే సరిపోతుంది. నవ్వు ఈ కంపెనీ జనరేట్ చేసిన టోటల్ ప్రాఫిట్ ని టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్ తో డివైడ్ చేసాం అనుకోండి, మనకి ఈపీఎస్ నెంబర్ వస్తుంది. లెట్ మీ రౌండ్ ఇట్ ఆఫ్. మన క్యాలిక్యులేషన్ ప్రకారం 18.21 వచ్చింది. ఒకసారి బీఎస్సీలో చెక్ చేద్దాం. బీఎస్సీలో చూడండి 18.21 మ్యాచ్ అయింది కదా. సో ఇలా మనం ఈపీఎస్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు సింపుల్గా. బట్ కానీ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉండదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి ఈపీఎస్ నెంబర్ దొరికేస్తుంది. ఎయిదర్ మనం ఎక్స్చేంజ్ వెబ్సైట్స్ లైక్ బీఎస్సీ ఎన్ఎస్సీలోకి వెళ్ళినా కానీ, లేదా మనం యూస్ చేసే రీసెర్చ్ ప్లాట్ఫామ్స్ లైక్ స్క్రీనర్ కానీ, టిజోరీ ఫైనాన్స్లోకి వెళ్ళినా కూడా మనకి ఈపీఎస్ నెంబర్ అనేది దొరికేస్తుంది. మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో తెలిసినప్పుడే ఆ నెంబర్ ఒక సిగ్నిఫికెన్స్ అర్థం అవుతుంది, కాబట్టి మీకు క్యాలిక్యులేషన్ ఎలా చేయాలని నేర్పించాను. ನಾವು ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుని ఒక కంపెనీ ఒక పీఈ రేషియో క్యాలిక్యులేట్ చేద్దాం. లెట్స్ సే ఒక కంపెనీ 10 కోట్లు ప్రాఫిట్ జనరేట్ చేసింది అనుకుందాం. ఆ కంపెనీ యొక్క టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్ 1,000 ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఈపీఎస్ ఎంత అవుతుంది, 10 అవుతుంది కదా. నా పీఈ రేషియోని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ని ఈపీఎస్ డివైడ్ చేస్తే మనకి పీఈ రేషియో వస్తుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ మార్కెట్ లో 150 రూపీస్ ట్రేడ్ అవుతుంది అనుకుందాం. ఆ కంపెనీ యొక్క ఈపీఎస్ 10 రూపీస్ వచ్చింది కాబట్టి మనకి ఈ కంపెనీ ట్రేడ్ అవుతున్న పీఈ మల్టిపుల్ 15 గా అర్థం అవుతుంది. నవ్వు ఈ పీఈ మల్టిపుల్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే 1 రూపీ ఎర్నింగ్ కి మనం ఎనీ టైమ్స్ ప్రైస్ పే చేస్తున్నాం మనకు చెప్తుంది. ఇక్కడ ఈ కేసులో ₹1 ఎర్నింగ్ కోసం మనం ₹15 పే చేస్తున్నాం అని మనం అర్థం చేసుకోవచ్చు. నువ్వు చాలా మంది స్టాక్ మార్కెట్ లో బిగినర్స్ కి వచ్చే పెద్ద క్వశ్చన్ ఏంటంటే, మార్కెట్ లో చాలా మంది ఒక స్టాక్ 15 పీఈ మల్టిపుల్ లో ట్రేడ్ అవుతుంది, లేదా 30 పీఈ మల్టిపుల్ లో ట్రేడ్ అవుతుంది, లేదా 100 పీఈ మల్టిపుల్ లో ట్రేడ్ అవుతుంది అని మాట్లాడతారే కానీ ఆ స్టాక్ 15 లో ట్రేడ్ అయితే ఏంటి, లేదా 30 లో ట్రేడ్ అయితే ఏంటి, లేదా 100 లో ట్రేడ్ అయితే నేను ఏం అర్థం చేసుకోవాలని చెప్పి చాలా మంది బిగినర్స్ కుంటే పెద్ద క్వశ్చన్. సి యాజ్ పర్ బుక్ చూసినట్టయితే ఏదైనా స్టాక్ కానీ లేదా సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ మనకి 12 పీఈ మల్టిపుల్ కన్నా తక్కువలో దొరుకుతున్నప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్ సోల్డ్ టెరిటరీలో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే సింపుల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవాలంటే కొంచెం చీప్ గా దొరుకుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. అదే 12 to 15 పీఈ మల్టిపుల్ లో దొరుకుతుంది అనుకోండి ఏదైనా స్టాక్ కానీ లేదా సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ, అప్పుడు వెరీ అట్రాక్టివ్ జోన్ లో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అదే 15 to 20 పీఈ మల్టిపుల్ లో దొరుకుతుంది అనుకోండి అట్రాక్టివ్ జోన్ లో దొరుకుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అదే 20 to 25 పీఈ మల్టిపుల్ లో దొరుకుతుంది అనుకోండి మనకి ఎక్స్పెన్సివ్ జోన్ లో ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఏదైనా స్టాక్ కానీ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ అబౌవ్ 25 పీఈ మల్టిపుల్ లో ఉన్నదంటే ఓవర్ బాట్ జోన్ లో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ కానీ నేను మీకు వీడియో బిగినింగ్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను, గుర్తుందా? మనం ఓన్లీ ఈ టేబుల్ ని బట్టి పెట్టేసి ఒక స్టాక్ ఎక్స్పెన్సివ్ గా ఉంది, ఒక స్టాక్ చీప్ గా ఉన్నదని డెసిషన్ కి రాలేము. మనం ఆ కంపెనీ గురించి కంప్లీట్ అనాలిసిస్ లైక్ ఆ కంపెనీ బిజినెస్ మోడల్ గురించి, ఆ కంపెనీ మేనేజ్మెంట్ గురించి, అండ్ ఆ కంపెనీ బిజినెస్ ఆపరేట్ చేసిన ఇండస్ట్రీ యొక్క గ్రోత్ గురించి, అండ్ ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ గురించి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం వాల్యుయేషన్స్ చూసి కంక్లూజన్ కి రావాలి, కానీ ఓన్లీ వాల్యుయేషన్ ఆధారంగా మనం జస్ట్ ఈ టేబుల్ బట్టి పట్టి డెసిషన్ తీసుకోకూడదు. గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నవ్వు ఈ పీ రేషియోని మీరు యూజ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన థంబ్ రూల్ ఏంటంటే, మీరు సేమ్ సెక్టర్లో ఉన్న 2 స్టాక్లను కంపేర్ చేయడానికి యూజ్ చేయొచ్చు, కానీ ఒక సెక్టర్లో ఉన్న స్టాక్ని ఇంకో సెక్టర్లో ఉన్న స్టాక్ని కంపేర్ చేయడానికి యూజ్ చేయకూడదు. లైక్ మీకు ఎగ్జాంపుల్ మాట్లాడాలంటే ఎఫ్ఎంసీజీలో ఉన్న స్టాక్ని ఫార్మాలో ఉన్న స్టాక్తో కంపేర్ చేయకూడదు. ఇంకా ఈజీగా చెప్తాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డాబర్ని మనం హిందుస్థాన్ యూనిలివర్తో కంపేర్ చేయొచ్చు, బట్ కానీ డాబర్ని డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్తో కంపేర్ చేయకూడదు. ఆర్ లూపిన్ని మనం హిందుస్థాన్ యూనిలివర్తో కంపేర్ చేయకూడదు. డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ అండ్ లూపిన్ని కంపేర్ చేయొచ్చు, ఎందుకంటే బికాజ్ 2 ఫార్మా స్టాక్స్ కాబట్టి. సో సేమ్ సెక్టర్లో ఉన్న 2 స్టాక్లను కంపేర్ చేసి యూజ్ చేయడం బెటర్, కానీ ఆర్ ఒక సెక్టర్లో ఉన్న స్టాక్ని ఇంకో సెక్టర్లో ఉన్న స్టాక్ ఒక పీ రేషియోతో కంపేర్ చేసి ఇది చీప్గా ఉన్నది, ఇది ఎక్స్పెన్సివ్గా ఉన్నది అని చెప్పి మనం డెసిషన్కి రాకూడదు. నవ్వు ఈ పీ రేషియోకి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి మాట్లాడుకోవాలంటే, ఫస్ట్ థింగ్ పీ రేషియోని ప్రతి ఒక్క ఇన్వెస్టర్ అంటే అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేని ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా పీ రేషియోని ఈజీగా అర్థం చేసుకుని యూజ్ చేయగలరు. మీరు చూసారు కదా ఎంత ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చో మనకు తెలుసు. అండ్ ఎక్కడైనా కూడా మనం ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఒకవేళ మీకు క్యాలిక్యులేషన్ రానట్టయితే మీరు ఈజీగా ఏదైనా వెబ్సైట్కి వెళ్ళి కూడా చెక్ చేయొచ్చు. సో కామన్లీ యూజ్డ్ మ్యాట్రిక్స్ కాబట్టి మనకి ఈజీగా దొరుకుతుంది. కాకపోతే కొంతమంది పీ ఇర్రిలవెంట్ అయిపోయింది అంటారు. ఇర్రిలవెంట్ అయితే అవ్వలేదు, ఇట్ ఈస్ స్టిల్ రిలవెంట్. కాకపోతే కొన్ని కేసెస్లో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి పీఈకి. ఆ ఛాలెంజెస్ ఏంటంటే, పీఈ మన కంపెనీ అంటే మనం ఏదైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటామో ఆ కంపెనీ ఫ్యూచర్లో గ్రో అవడానికి ఉన్న స్కోప్ని కన్సిడర్ చేయదు.
మీరు క్యాలిక్యులేషన్ చూసారు కదా, మనం తీసుకున్న ఎర్నింగ్స్ ఏవి, పాస్ట్ ఎర్నింగ్స్, అంటే లాస్ట్ ఇయర్ ఎర్నింగ్ తీసుకున్నాం. సో పాస్ట్ ఎర్నింగ్ కాబట్టి మీకు ప్రాక్టికల్ కేసు మాట్లాడుకోవాలంటే మనం ఇప్పుడు కోవిడ్ పీరియడ్లో ఉన్నాం కదా. ఈ కోవిడ్ పీరియడ్లో చాలా కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మీద, లాస్ట్ ఇయర్ ఎర్నింగ్స్ మీద ఇంపాక్ట్ అయితే ఉన్నది. అవును. సో అలా ఎర్నింగ్స్ మీద ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఎర్నింగ్స్ తగ్గితే ఏమవుతుంది, పీఈ మల్టిపుల్ అనేది బాగా ఎక్స్పెన్సివ్గా కనబడుతుంది అనమాట. అలాంటప్పుడు పీఈ బాగా ఎక్స్పెన్సివ్గా ఉన్నదని చెప్పి మనం అవాయిడ్ చేసేస్తుంటాం. ఆర్ కొన్ని కేసులు ఇప్పుడు మాట్లాడుకుంటే ఇప్పుడు చైనా +1 స్ట్రాటజీ ప్లే అవుతుందా. అలాంటప్పుడు కొన్ని కంపెనీస్ యాక్చువల్లీ పాతప్పుడు ఎర్నింగ్స్ పెద్దగా ఉండకపోవచ్చు, బట్ కానీ ఫ్యూచర్లోని ఆ కంపెనీస్ గ్రో అవడానికి చాలా స్కోప్ ఉండొచ్చు. ఎందుకంటే బికాస్ వేరియస్ ఆర్డర్స్ వాళ్ళకి ఇంటర్నేషనల్ కంపెనీస్ నుంచి ఇప్పుడు రావచ్చు. సో అలాంటప్పుడు ఏదైతే గ్రోత్ ఆ కంపెనీకి వస్తుందో ఆ గ్రోత్ని పీఈ కన్సిడర్ చేయదు. కాబట్టి మనకి ప్రజెంట్ పీఈ మల్టిపుల్ చూసినట్టయితే బాగా ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్, పీఈలోని మనం తీసుకుంటున్న ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఎర్నింగ్స్ని ఏవైతే మేనేజ్మెంట్స్, ఫ్రాడ్ మేనేజ్మెంట్స్, అందరూ కాదు, ఫ్రాడ్ మేనేజ్మెంట్స్ మ్యానిపులేట్ చేయొచ్చు. ఎందుకంటే బికాస్ ఎర్నింగ్స్ని ఎస్కలేట్ చేసి చూపించవచ్చు. ఇలాంటి కేసులు మనం చాలా ప్రీవియస్గా చాలాసార్లు విన్నాం కదా. వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లోని మ్యానిపులేట్ చేశారని చెప్పి. అలా మ్యానిపులేట్ చేసినప్పుడు పీఈ మల్టిపుల్, అంటే వాళ్ళ ఎర్నింగ్స్ బాగా ఎక్కువ చూపించారు అనుకోండి, పీఈ మల్టిపుల్ మనకు తక్కువగా కనబడుతుంది, కంపెనీ చీప్గా దొరుకుతుంది అనుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, ఈ ఎర్నింగ్స్ ఏవైతే వస్తున్నాయి, ఈ ఎర్నింగ్స్ యొక్క క్వాలిటీని మనం అసెస్ చేయలేం. ఎందుకంటే బికాస్ పీఈ బ్యాలెన్స్ షీట్ని కన్సిడర్ చేయదు కదా. సో అలాంటప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ బాగా అప్పులు చేసి వాళ్ళు ప్రాఫిట్ సంపాదిస్తున్నారు అనుకోండి, దాని బ్యాలెన్స్ షీట్ వీక్ అయిపోతుంది కదా. బాగా వాళ్ళు ఓవర్గా అప్పులు చేసేస్తున్నారు అనుకోండి, అప్పుడు అది ఆ రిస్క్ ఉంటుంది కదా, మనకి డెట్ రిస్క్ ఉంటుంది కదా. సో ఆ బ్యాలెన్స్ షీట్ని కన్సిడర్ చేయదు, అంటే క్వాలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ని కన్సిడర్ చేయదు, కాబట్టి అదొక రిస్క్ ఉంటుంది పీఈతో. సో ఈ ఛాలెంజెస్ అన్ని మనకి పీఈతో కనబడతాయి. వీటితో పాటు పీఈలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా సిక్లికల్ కంపెనీ ఉన్నదనుకోండి, సిక్లికల్ కంపెనీ యొక్క పీఈ మనకి ఆల్వేస్ లోలో కనబడుతుంటుంది. అలాంటప్పుడు మనం సిక్లికల్ స్టాప్ చేసి అరే ఇది చీప్గా దొరుకుతుంది కదా అని చెప్పి కొనుక్కుంటాం అనమాట. సో అలాంటి పని చేయకూడదు. అందుకని నేను మీకు వీడియో బిగినింగ్లోనే చెప్పాను, ఓన్లీ మనం వాల్యుయేషన్ మీదే డిపెండ్ అయ్యి మనం ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి, వద్దు అని డెసిషన్ తీసుకోకూడదు. మనం కంపెనీ గురించి, బిజినెస్లో ఉన్న స్కోప్, గ్రోత్ గురించి, మేనేజ్మెంట్ గురించి ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత వాల్యుయేషన్ గురించి డెసిషన్ తీసుకోవాలి. నౌ ఈ క్వాలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ని ఎలా అసెస్ చేయొచ్చు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ ఆఫ్, ఇక్కడ మనకి ఎర్నింగ్స్ అంటే ఈపీఎస్ ఏదైతే ఉన్నదో, ఈ క్వాలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ మనం అసెస్ చేయలేం పీఈలో. కాబట్టి మనం ఇంకొంచెం బెటర్ వే ఆఫ్ వాల్యూయింగ్ కంపెనీ ఏంటంటే ప్రైస్ టు క్యాష్ ఫ్లో రేషియో అన్నమాట. అవి ప్రైస్ టు క్యాష్ ఫ్లో రేషియోని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చో నేను మీకు ఇప్పుడు నేర్పిస్తాను. ఈ ప్రైస్ టు క్యాష్ ఫ్లో రేషియోని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకునే ముందు, ఒకవేళ మీకు ఈ ఛానల్ ద్వారా ఏదైనా వాల్యూ యాడ్ అయ్యి ఈ ఛానల్ సపోర్ట్ చేయాలనుకున్నట్టయితే మీ దగ్గర డీమ్యాట్ అకౌంట్ మీ పేరు మీద కానీ మీ ఫ్యామిలీ మెంబర్ పేరు మీద కానీ డీమ్యాట్ అకౌంట్ లేని పక్షంలో, ఉన్నప్పుడు కాదు, లేని పక్షంలో ఛానల్ ఒక రిఫరల్ లింక్స్తోని డీమ్యాట్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయి, పాపులర్ కంపెనీస్ ఒక డీమ్యాట్ అకౌంట్ రిఫరల్ లింక్స్ కింద కామెంట్ సెక్షన్ ఫస్ట్ కామెంట్లో పిన్ అయి ఉంటాయి. మీరు ఈ లింక్ ద్వారా ఓపెన్ చేసినట్టయితే మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడంతో పాటు ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఈ ప్రైస్ టు క్యాష్ ఫ్లో రేషియో ఫార్ములా చూసినట్టయితే కరెంట్ షేర్ ప్రైస్ ని మనం ఆ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో పర్ షేర్ తో డివైడ్ చేస్తే మనకి ప్రైస్ టు క్యాష్ ఫ్లో రేషియో వస్తుంది. నా కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో పర్ షేర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, చాలా ఈజీ. మనం ఈపీఎస్ ఎలాగైతే క్యాలిక్యులేట్ చేసామో, ఈపీఎస్ లో మనం ఏం చేసాం, ఆ కంపెనీ యొక్క టోటల్ ప్రాఫిట్ ని ఆ కంపెనీ యొక్క అవుట్ స్టాండింగ్ షేర్స్ తో డివైడ్ చేసాం కదా. సిమిలర్లీ క్యాష్ ఫ్లో పర్ షేర్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఆ కంపెనీ యొక్క ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో ని ఆ కంపెనీ యొక్క టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్ తో డివైడ్ చేస్తే మనకి క్యాష్ ఫ్లో పర్ షేర్ వచ్చేస్తుంది. నా మనం ఏదైనా కంపెనీ యొక్క ప్రైస్ టు క్యాష్ ఫ్లో రేషియోని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ ఇండస్ట్రీలో ఉన్న మిగిలిన కంపెనీస్ తో కంపేర్ చేసి ఏ కంపెనీ షేర్ అయితే ప్రైస్ టు క్యాష్ ఫ్లో రేషియో ఆధారంగా తక్కువలో ట్రేడ్ అవుతుందో ఆ కంపెనీ యొక్క షేర్ కొంచెం మిగిలిన కంపెనీస్తో కంపేర్ చేస్తే రీజనబుల్గా ట్రేడ్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఈ ప్రైస్ టు క్యాష్ ఫ్లో రేషియోని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎలా యాడ్ చేసుకోవాలో చెప్పాను కదా. ఇక్కడ మనం ప్రైస్ టు క్యాష్ ఫ్లో రేషియోని సర్చ్ చేసాం అనుకోండి, మనకు వచ్చేస్తుంది. ఆ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ పారామీటర్ ఇక్కడ యాడ్ అయిపోతుంది. నవ్వు ఈ ప్రైస్ టు క్యాష్ ఫ్లో రేషియో మనకి పీ రేషియోలో ఉన్న ఛాలెంజ్ ఏదైతే ఉన్నదో, అంటే క్వాలిటీ ఆఫ్ ఎర్నింగ్స్, నిజంగానే వాళ్ళు ఆ ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారో బుక్స్లో చూపిస్తున్నారో, ఇష్యూ ఏదైతే ఉన్నదో ఆ ఇష్యూని డెఫినెట్గా అడ్రస్ చేస్తుంది. ఎందుకంటే బికాస్ క్యాష్ ఫ్లోస్ని మ్యానిపులేట్ చేయడం అంత ఈజీ కాదు. ఎవరైతే క్యాష్ ఫ్లోస్ గురించి తెలియదు, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా చదవాలో తెలియదు అనుకోండి, దాని మీద ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. సో ఈ క్యాష్ ఫ్లోస్ మనకి ఆ ఫ్రాడ్ ఇష్యూని అయితే అడ్రస్ చేస్తుంది. బట్ కానీ ఇక్కడ కూడా ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఆ ఛాలెంజ్ ఏంటంటే మనకు తీసుకున్న క్యాష్ ఫ్లో ఏది, లాస్ట్ ఇయర్ క్యాష్ ఫ్లో, అవునా? సో మనకి ఫ్యూచర్లో ఈ కంపెనీ జనరేట్ చేయగలిగే క్యాష్ కానీ ఆర్ క్యాష్ ఫ్లో గ్రోత్ కానీ కన్సిడర్ చేయట్లేదు. సో గ్రోత్ని కన్సిడర్ చేసే పారామీటర్ ఏంటంటే పెగ్ రేషియో. నవ్వు ఈ పెగ్ రేషియోని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చో నేను మీకు ఇప్పుడు నేర్పిస్తాను. నవ్వు ఈ పెగ్ రేషియో ఫార్ములా చూసినట్టయితే ఆ కంపెనీ ట్రేడ్ అవుతున్న పీఈ మల్టిపుల్ ని ఆ కంపెనీ ఏదైతే ఈపీఎస్ గ్రోత్ జనరేట్ చేస్తుందో దాంతో డివైడ్ చేస్తే మనకి పెగ్ రేషియో వస్తుంది. నవ్వు ఏదైనా కంపెనీ ఒక ఈపీఎస్ ఎంత పర్సెంటేజ్ లో గ్రో అవుతుందో మనం ఎలా తెలుసుకోవచ్చు? చాలా సింపుల్. టిజోరీ ఫైనాన్స్ ఓపెన్ చేసి ఆ కంపెనీ గురించి సెర్చ్ చేసిన తర్వాత ఫైనాన్షియల్స్ లోకి వెళ్ళాం అనుకోండి, వెళ్ళిన తర్వాత కొంచెం కిందకి ట్రాక్ చేస్తే మనకి ఇక్కడ వీళ్ళు గ్రోత్ టేబుల్ ఇచ్చారు. ఈ గ్రోత్ టేబుల్ చూసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఈపీఎస్ సిఏజీఆర్ గ్రోత్ ఎంత
ఎంత ఉన్నదో మెన్షన్ చేశారు క్లియర్గా. ఇక్కడ మనం టాటా ఎలక్సీ యొక్క లాస్ట్ 1 year EPS CAGR గ్రోత్ చూసినట్టయితే 142% ఉన్నది. 142% అన్నది అబ్నార్మల్ గ్రోత్ కదా. ప్రతి సంవత్సరం ఈ కంపెనీ అంత గ్రోత్ డెలివర్ చేయాలని రూల్ లేదు కదా. సో అందు గురించి మనం ఎప్పుడైనా ఇలాంటి అబ్నార్మల్ గ్రోత్ చూసామనుకోండి, అలాంటప్పుడు మనం 1 year 2 year EPS గ్రోత్ రేట్ తీసుకోకూడదు. ఎందుకంటే ఈ 1 year ఒక గ్రోత్ రేట్ ఇంపాక్ట్ 2 year మీద కూడా బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి 1 year 2 year తీసుకోకుండా మనం 3 years అండ్ అబౌవ్ గ్రోత్ రేట్ తీసుకున్నట్టయితే బెటర్. ఇంకా బెస్ట్ ఎర్రర్ ని తగ్గించుకోవాలనుకున్నట్టయితే 5 year గ్రోత్ రేట్ తీసుకున్నట్టయితే ఇంకొంచెం బెటర్ నెంబర్ వస్తుంది. అదే ఇలాంటి అబ్నార్మల్ గ్రోత్ రేట్ డెలివర్ చేసిన కంపెనీ కాకుండా వేరే ఏదైనా కంపెనీ అనుకోండి, అంటే సిమిలర్ గ్రోత్ రేట్ ని డెలివర్ చేస్తుంది అనుకోండి, అలాంటప్పుడు 2 year or 3 year గ్రోత్ రేట్ తీసుకుంటే మనకు సరిపోతుంది. ఎవరి దగ్గర అయితే టిజోరీ ఫైనాన్స్ లాగిన్ లేదు, మీరు స్క్రీనర్ లోకి వెళ్ళి కూడా సర్చ్ చేయొచ్చు. స్క్రీనర్ లోకి వెళ్ళిన తర్వాత కొంచెం కింద ట్రాక్ చేశారనుకోండి, మీకు ప్రాఫిట్ గ్రోత్ కనబడుతుంది. ఆ నెంబర్ తీసుకుని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఏదైనా కంపెనీ యొక్క పెగ్ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్పిస్తాను. మనం ఇందాకలో ఒక కంపెనీ యొక్క PE మల్టిపుల్ క్యాలిక్యులేట్ చేసాం కదా, 15 PE రేషియోలో ట్రేడ్ అవుతుందని మనకు అర్థమైంది కదా. నా లెట్స్ సే ఆ కంపెనీ యొక్క EPS లాస్ట్ 3 years 20% CAGR చెప్పని గ్రో అవుతుంది అనుకోండి. సో ఈ 15 ని 20 తో డివైడ్ చేసినట్టయితే మనకి పెగ్ రేషియో 0.75 వస్తుంది. నా చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే నేను ఈ 0.75 ని ఏమని అర్థం చేసుకోవాలి అని. యాజ్ పర్ బుక్స్ చూసినట్టయితే ఏదైనా కంపెనీ యొక్క పెగ్ రేషియో 1 కన్నా బిలో ఉన్నదనుకోండి, దెన్ ఆ కంపెనీ అట్రాక్టివ్ గా దొరుకుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. అదే ఎగ్జాక్ట్లీ 1 దగ్గరలో ఉన్నదనుకోండి, ఎట్ పార్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. అదే ఏదైనా కంపెనీ యొక్క పెగ్ రేషియో 1 కన్నా అబోవ్ లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, దెన్ యాజ్ పర్ బుక్స్ ఈ కంపెనీ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. బట్ కానీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ప్రాక్టికల్లీ మనకి మార్కెట్ లో 1 బిలో పెగ్ రేషియోలో దొరికే స్టాక్స్ చాలా తక్కువ ఉంటాయి. సో మనం అలాంటి కేసుల్లో 1.5 నుంచి 1.75 వరకు కూడా బఫర్ తీసుకోవచ్చు. నవ్వు ఈ పెగ్ రేషియో విషయంకి వచ్చినట్టయితే మనకి PEలో ఉన్న ఇష్యూ ఏదైతే ఉన్నదో, గ్రోత్ ని కన్సిడర్ చేయదు కదా, ఆ ఇష్యూ అయితే అడ్రస్ అవుతుంది. ఎందుకంటే బికాస్ గ్రోత్ ని ఇక్కడ మనం కన్సిడర్ చేస్తాం క్యాలిక్యులేషన్ అని. కాకపోతే ఇక్కడ కూడా ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఆ ఛాలెంజ్ ఏంటంటే బేసికలీ మనం ఏదైతే గ్రోత్ ని ఎజ్యూమ్ చేసుకున్నాం, అంటే లాస్ట్ 1 year గ్రోత్ కానీ లేకపోతే లాస్ట్ 3 years యావరేజ్ EPS గ్రోత్ ఏదైతే మనం ఎజ్యూమ్ చేస్తున్నామో అది మన అజంప్షన్. ఆ కంపెనీ అంతలా గ్రో అవ్వాలని రూల్ లేదు. గ్రో అవ్వలేకపోయింది అనుకోండి, మన అజంప్షన్ రాంగ్ అవుతుంది అన్నమాట. సో ఇది ఒక ఛాలెంజ్ ఉంటుంది. సో ప్రతి పారామీటర్లోని దేర్ ఆర్ అడ్వాంటేజెస్, దేర్ ఆర్ డిసడ్వాంటేజెస్. ఆ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఛాలెంజెస్ మనం రైట్ వేలో అర్థం చేసుకున్నప్పుడే మనం ఎంతవరకు రిస్క్ తీసుకుంటాం అండ్ మన క్యాలిక్యులేషన్ ఎంతవరకు రాంగ్ కావచ్చు ఇవన్నీ మనకు అర్థమవుతాయి అన్నమాట. సో మనం అడ్వాంటేజెస్ మాత్రమే తెలుసుకోకుండా ఛాలెంజెస్ని కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి ప్రతి వాల్యుయేషన్ మ్యాట్రిక్స్లోని. నువ్వు ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఈజీగా అర్థం చేసుకుని యూజ్ చేయగలిగే వాల్యుయేషన్ మ్యాట్రిక్స్లు ఏవైతే వాటిలో ఇంకొన్ని కూడా ఉన్నాయి. కాకపోతే వీడియో లెంత్ బాగా పెరిగిపోద్ది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు అవి నేర్పిస్తాను. ఇవి అయిపోయిన తర్వాత అడ్వాన్స్ వాల్యుయేషన్ పారామీటర్స్ ఏవైతే ఉంటాయి, అడ్వాన్స్ వాల్యుయేషన్ రేషియోస్, వాల్యుయేషన్ మ్యాట్రిక్స్లు ఏవైతే ఉంటాయి, ఎక్సెల్ యూజ్ చేసి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియో తర్వాత నేర్పిస్తాను. కాకపోతే స్మాల్ రిమైండర్, వీడియో బిగినింగ్లో చెప్పాను కదా టార్గెట్ ఏంటి, 10,000 లైక్స్ అండ్ 2,000 షేర్స్ తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే ఐఎమ్ గివింగ్ యూ హోంవర్క్ ఏంటంటే మీరు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు ఆర్ ఏదైనా కంపెనీని అసెస్ చేస్తూ ఉంటారు కదా, మీరు అసెస్ చేసిన కంపెనీ కానీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ కానీ ఆ కంపెనీ యొక్క స్టాక్ ఏ PE మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది అండ్ ఎంత ప్రైస్ టు క్యాష్ ఫ్లో మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది, ఇది కామెంట్ సెక్షన్లో కానీ మన వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీకు ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఆ ప్లాట్ఫామ్స్లో కానీ మీ హోంవర్క్ని తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు మీరు ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ చూడనట్టయితే ఎంటైర్ సిరీస్ మీకు ఇక్కడ ఎండ్ కార్డ్లో వస్తుంది, మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఇక లోగో కనబడుతుంది కదా, ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు అండ్ పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఫన్.